నెల్లూరు కనకమహల్ సెంటర్ లో ఉన్న ప్రముఖ మాంసాహార భోజనశాల హోటల్ రాయలసీమాస్ లో ఫుడ్ సూపర్ అని కిరా కార్పి యాంకర్ రవి అన్నారు. నెల్లూరు వచ్చినప్పుడల్లా తప్పనిసరిగా భోజనానికి రాయలసీమాస్ ని ఎంచుకుంటామని, నెల్లూరు ప్రసిద్ధి చెందిన చేపల పులుసు, మటన్ బిర్యానీ తదితర వంటకాలకు ఎంతో ప్రసిద్ధి అని అన్నారు. ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకులు కుమార్, జబర్దస్త్ నటులు కిరా కార్పిని, యాంకర్ రవిలను సన్మానించి వారి హోటల్ కు విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. హ్యాపీగా కడుపు నిండా మంచి ఫుడ్ తిన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ ఉంది. నెల్లూరుకి నెలకు ఒకసారి మినిమం రావడం జరుగుతుంది. నాకు నెల్లూరు అంటే ఒకప్పుడు చేపల పులుసు, దాని తర్వాత మా బావ ఆర్పి, అండ్ ఇప్పుడు నెల్లూరుకి వస్తే మాత్రం ఖచ్చితంగా రాయలసీమాస్ ఇక్కడికి రావడం, మా కుమారన్నను కలవడం, కుమారన్న ఫుడ్ పెట్టడం, నేను తినడం, మళ్ళీ ఇంటికి అదే ఫుడ్ పట్టుకెళ్ళడం, మా ఇంట్లో వాళ్ళందరూ తినడం, అదొక ఆనవాయితీలాగా అయిపోయింది. మళ్ళీ ఈ రోజు వచ్చాను, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ కుమారన్న. అండ్ మంచి ఫుడ్, హైజీనిక్ ఫుడ్ మనం రెగ్యులర్ గా సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఫ్రోజన్ ఫుడ్, ఫ్రోజన్ మీట్ అమ్ముతున్నారు. అండ్ వంట గదిలో కూడా ఆ పురుగులు, ఈ ఎలుకలు అవి చూస్తున్నాం. కానీ నేను నమ్మకంగా చెప్తున్నాండి, ఇక్కడ చాలా నీట్ గా ఉంటది, చాలా హైజీనిక్ గా ఉంటది. ఇవన్నీ పోగా చాలా టేస్టీగా ఉంటది ఫుడ్. సో తప్పకుండా మీరు నెల్లూరు వస్తే ఇక్కడ ఖచ్చితంగా రావాలి, రాయలసీమాస్ అని. అండ్ మీరు మంచి ఫుడ్ టేస్ట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బాబు. ఇంకోసారి మా బంధం ఇప్పటిది కాదు, మటాస్ నుంచి ఆ బంధం. ఐ లవ్ మై బాబా. థ్యాంక్ యూ సో మచ్ కుమార్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను ఫుడ్ తినడం మాత్రం ఇది ఒక 20 సార్లు అండి, కానీ ఇక్కడ హోటల్ కి రావడం ఫస్ట్ టైం. ఏది నచ్చలేదు అని అంటే తొందరగా తినేస్తాడు, ఫుడ్ బాగుంటుంది, అది నాకు నచ్చదు. అని అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. అన్ని తింటానండి నేను. ఇదే 3 టైమ్స్ అయితే రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు ఇగో అన్నదాత సుఖీభవ, ఫ్రెండ్ దాత సుఖీభవ. అందరికి హైదరాబాద్ అందరికి నెల్లూరు టేస్ట్ ఏదో చూపించారు. అండ్ ఇంకా అదే చెప్తుంటా, బాగా కంటిన్యూ చేయండి అని. బాగా ఎప్పుడైనా ఫోన్ చేసినా మాట్లాడుకునేది ఇగో ఉండదు, విశ్వాసం అది ఎక్కువ ఉంటది మనుషుల మీద. ప్లస్ ఈ రోజు కూడా ఎప్పుడు వచ్చినా సరే నాకు ఫోన్ చేస్తాడు, కుమార్ గారికి చెప్పండి అంటాడు. నాకు నేను చెప్పక్కర్లేదని కుమార్ నెంబర్ ఇచ్చేసాడు. రోజు అదే మందల కుమార్ నెంబర్ ఇచ్చేసి కుమార్ ఫోన్ చేసుకుంటాడు, తెప్పించుకుంటాడు. ఈ రోజు ప్రత్యేకంగా ఈవెంట్కి వచ్చి తిని వెళ్దాం అనుకోని ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు వన్ ఆఫ్ ద బెస్ట్ యాంకర్ లో ఈ రోజు రవి గారు ఎంత కష్టపడి అంటే 24 hours కష్టపడతాడు. ఈ రోజు ఇక్కడ ఈవెంట్ చేస్తాడు, మళ్ళీ ఇంకా ఈటీవీలో చేస్తాడు, మా టీవీలో చేస్తాడు. ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు కాబట్టి కష్టపడి గుర్తించగలిగాడు. నేను ఒక మాట అడిగానంటే కుమార్ అడుగుతున్నాడు అంటే ఇమ్మీడియట్లీ వచ్చి ఇక్కడ తిని వెళ్ళడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు. చాలా హానిస్ట్గా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు. నేను ఏ ఇండస్ట్రీలో ఉన్నా నాకు ప్రత్యేకంగా నిలబడతాడు. అంతవరకు చాలా ఇష్టం, ఒకరికొకరు ఉండేది. ఇదైతే చెప్పగలను. సో ఈ హోటల్ రాయలసీమాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెల్లూరు టాప్ పొజిషన్ లో ఉంది. ఈ క్రౌడ్ ను చూసినా, ఈ రేటింగ్ ను చూసినా, ఇక్కడ హైజీనిక్ గా ఉండేటువంటి విధానం చూసినా ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. సో కుమారు గాని ఈ హోటల్ గారు పోవడం మనస్ఫూర్తి కోరుకుంటూ వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఒకటే మాట చెప్తా, హోటల్లో అసలు కూర్చోడానికి ప్లేస్ లేదు. టైం ఏమో 4:30, మధ్యాహ్నం టైం 4:30. హోటల్ ఇలా ఉందంటే ఎంత సక్సెస్ఫుల్ గా నడుస్తుందో ఇప్పుడు అందరికీ అర్థం అవుతుంది. 4:30 మధ్యాహ్నం, సాయంత్రం 4:30 హోటల్ కి లంచ్ కి ఇంత ఫుల్ గా ఉంది. అది కుమార్ అన్న కష్టమే. సూపర్ అన్న, కంగ్రాచులేషన్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ బాబు గారు. ఓకేనా.